హాయ్ ఫ్రెండ్స్, నా వ్యూవర్స్కి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసిన అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ చెప్తూ ఈ వీడియోలో హ్యాండ్ పెయింట్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ హ్యాండ్ పెయింట్లో ఫ్లవర్స్ని డిఫరెంట్ వేలో ఏ విధంగా మనం స్ట్రోక్స్ ద్వారా ఫ్లవర్స్ని శారీ మీద, ఇది హ్యాండ్లూమ్ అండి, పట్టు శారీ అండి, ఇది ప్యూర్ పట్టు, వైట్ కలర్లో ఉంది శారీ. ఇది బార్డర్ వచ్చేటప్పటికి రెడ్ కలర్లో ఉంది. ఈ పట్టు శారీ మీద మనము పికాక్ బొమ్మ వేయచ్చు, లేదంటే ఇంకా వేరే కలంకారీ బొమ్మలు చాలా ఉన్నాయి. ఫ్లవర్స్, మొగ్గలు కానివ్వండి, తామర పువ్వులు కానివ్వండి, ఏదైనా వేయచ్చు. కానీ ఈరోజు మనం బిగ్ ఫ్లవర్ అంటే తామర పువ్వు విచ్చుకుంటే ఏ విధంగా ఉండిద్దో ఆ కొనల్లో ఉన్న ఆకులు, ఆ లతలతో సహా ఈరోజు శారీ మీద హ్యాండ్ పెయింట్తో ప్రింటింగ్ వేస్తున్నాము. చూడండి, ఇప్పుడు ఫస్ట్ ఫ్లవర్ వచ్చేటప్పటికి మనము ముందు బార్డర్ తీసుకొని జస్ట్ 4 గీతలు గీసుకొని 5 గీతలు ఆ ఫ్లవర్ని రౌండప్ చేసి పింక్ కలర్, మనము క్లారిటీగా ఉండే పింక్ కలర్ని మనం ఇప్పుడు యాడ్ చేసాము. చూడండి, పింక్ నుంచి ఆరెంజ్ ఇది చేస్తున్నాము. ఆరెంజ్ ఫ్లవర్ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఈ ఫ్లవర్లో ఆరెంజ్ ఫ్లవర్ క్లారిటీగా చూడండి. ఆరెంజ్ ఫ్లవర్, కలంకారీ యొక్క ఆరెంజ్ ఫ్లవర్ని ఓపెన్గా అంటే క్లారిటీగా ఉండే విధంగా దాని చుట్టూ బార్డర్ లేకుండా ఇప్పుడు ఆర్ బ్లూ ఫ్లవర్ని ఇప్పుడు యూజ్ చేసాము. ఆర్ బ్లూ ఫ్లవర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది మస్టర్డ్ కాంబినేషన్లో, అంటే ఫ్లవర్స్ అన్నీ కూడా పక్కన వచ్చే విధంగా పళ్ళు సైడ్ ఏ విధంగా ఒక ఆర్కిటెక్ట్ విధంగా వచ్చే విధంగా మనం బొమ్మనైతే గీస్తున్నాము. ఈ బ్రష్ పట్టుకునే విధానంలో కూడా స్ట్రోక్స్ని ఏ విధంగా అంటే ఒక రబ్బుగా చేసేయడం కాదండి, శారీ పైన ఒక అందంగా ప్రింట్గా వచ్చే విధంగా ఒకే సైజు, ప్రతి ఫ్లవరు ఒకే సైజు ఉండే విధంగా లేదా చిన్న సైజు ఉండే విధంగా చూసే లుకింగ్ అనేది గుడ్గా ఉండాలి. మెరూన్ ఫ్లవర్ తీసుకుంటున్నాం చూడండి, మెరూన్, ఎందుకంటే వైట్ మీద పింక్ ఏ కలర్ వేసినా కానీ కాంబినేషన్ ఎక్సలెంట్గా ఉండిద్ది. సో ఆకులకి, లతలకి తర్వాత మనం గ్రీన్ తీసుకుంటున్నాము. సో ఈ గ్రీన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే ప్యారెట్ గ్రీన్ అనేది చిలకాకు పచ్చ కాడ అండ్ ఆకులు కొత్త వచ్చినట్టు ఉండే విధంగా సో ఈ ప్యారెట్ గ్రీన్ అనేది యూజ్ చేస్తాము. మనం ముందు సన్నగా తీసుకున్న తర్వాత దాని నుంచి మరి మనం లతలు, దాని యొక్క కాడలు డివైడ్ అయ్యే విధంగా తీసాము. చూడండి, ప్రింటింగ్ అనేది వేరు, స్క్రీన్ ప్రింటింగ్ అనేది, హ్యాండ్ పెయింటింగ్ అనేది వేరండి. స్క్రీన్ ప్రింటింగ్లో మనకి ఇదే మనము జస్ట్ ఒకసారి స్విచ్ చేస్తే సరిపోయేది. బట్ హ్యాండ్ పెయింటింగ్ అనేది మనం ఎక్కడ ఏ విధంగా యూజ్ చేయాలి, ఏ విధంగా మార్పులు చేర్పులు చేయాలి. కానీ హ్యాండ్ పెయింటింగ్ వన్స్ ఒకసారి ఫిక్స్గా వేసామంటే దాన్ని రఫ్ చేయడానికి కూడా పనికిరాదండి. సో మన బ్రెయిన్లో ఏదైతే ఆలోచన విధానం ఉందో హ్యాండ్ పెయింటింగ్, ఈ హ్యాండ్ పెయింటింగ్ని మనం ముఖ్యంగా శారీస్ మీద మనకి నచ్చిన డిజైన్స్, చాలామంది ఓపెన్ చేయడం చేత కాదు డిజైన్స్. సో వాళ్ళకి బట్ శారీ మీద ప్రింటెడ్ వేయాలి, టీషర్ట్ మీద ప్రింట్ వేయాలి, ఒక నేము లేదంటే ఒక ఏదైనా కానివ్వండి. అలాంటి విధానంలో ఈ శారీ మీద ఈ ప్రింటింగ్ అనేది ఈ విధంగా చూడండి, హ్యాండ్ పెయింటింగ్ అతను ఓన్గా చేసుకుంటున్నాడు. సో ఇతను స్క్రీన్స్ని తయారు చేయక డైరెక్ట్గా బ్రష్తో హ్యాండ్ పెయింటింగ్ వేయడం వల్ల శారీ మీద మనకి ఈ ఖర్చు బ్లైండర్ ఇవన్నీ కూడా కలర్స్ అవి మిక్సింగ్ అయి వస్తాయండి. ఆయన యూజ్ చేసే కలర్స్ అన్నీ కూడా మిక్సింగ్ అయి వస్తాయి. సో కనుక ఇవి డైరెక్ట్గా మనం శారీ మీద అప్లై చేసేయచ్చు. ప్లస్ ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే గ్రీన్లో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులు మనకి వస్తాయి, రెడ్లో ఎన్ని రంగులు అయితే ఉన్నాయో అన్ని రంగులు వస్తాయి, పింక్లో ఎన్ని రంగులు ఉన్నాయి, షేడ్స్ డిఫరెంట్ షేడ్స్ అన్నీ కూడా మనకి కలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారానే వచ్చేస్తాయండి మనకి. ఇప్పుడు ఇందులో గ్రీన్లో ముదురాకు పచ్చ కావాలంటే ముదురాకు పచ్చ వేస్తారు, లైట్ రంగు వేయాలంటే లైట్ రంగు వేస్తారు. సో మ్యాచింగ్ అనేది ఏదైనా శారీ మీద మనం వేసినప్పుడు ప్రతి మ్యాచింగ్ కూడా క్లారిటీగా కనబడాలండి. లేదంటే ఇప్పుడు సెల్ఫ్ వైట్కి బిస్కెట్ కలర్, క్రీమ్ కలర్ వేస్తే ఏం బాగుంటుంది అందులో. సో అందుకని మనము క్లారిటీగా ఉండాలి, ఏది చేసినా ఒక క్లారిటీ. అందుకని మనం ఎక్కువగా ఒక శారీ మీద స్క్రీన్ ప్రింటింగ్ వేసినా లేకపోతే ఇంకో శారీ మీద ఇంకోటి వేసినా ఏదైనా కానివ్వండి, ఆ శారీ మీద మనకి ప్రింటెడ్ అనేది, వేసే ప్రింటెడ్ అనేది
ఇమేజ్ అనేది క్లారిటీ కనబడాలి. రెండోది ఆ శారీలో కలిసిపోవాలి. మర్జ్ అంటే ఏం లేదండి, శారీ మీద వాష్ చేసినా కానీ మనకి పోయేటట్టు ఉండకూడదు. ఒక వాష్ కాదు, ఎన్ని వాష్లు చేసినా అవి అక్కడ నిలబడే విధంగా ఉండాలి. అందుకని మనం మెయిన్గా శారీస్ని ఎక్కువగా ఆ పెయింట్ వేసేటప్పుడు, ఆ బ్రష్ వాడేటప్పుడు మనం బరకగా వచ్చే విధంగా వాడకూడదండి, స్మూత్గా వాడాలి. బ్రష్ని ఎంత స్పీడ్గా వేసినా కానీ, ఆయన చూడండి ఎంత స్పీడ్గా వేస్తున్నా ఆ చెయ్యి అనేది అట్లా తిరిగిపోయే విధంగా, అంటే ప్రాక్టీస్ మేమని అని చెప్పి క్లారిటీగా 5 ఫ్లవర్స్ని చూడండి ఎంత క్లారిటీగా తీసుకొచ్చాడో. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే హ్యాండ్ పెయింట్లో డిఫరెంట్ ఫ్లవర్స్ కానీ, బొమ్మలు కానీ, జింకలు కానివ్వండి, ఆకులు కానివ్వండి, మనం ఆ నేచర్ విధంగా వచ్చే విధంగా మనం ఆ కలర్స్ని మన షేడ్స్ రూపంలో వచ్చేస్తాయండి. కానీ స్క్రీన్ ప్రింటింగ్లో అలా కాదండి. స్క్రీన్ ప్రింటింగ్లో షేడ్స్ మనం డిఫరెంట్ వేలో లుకింగ్లో తీసుకొచ్చి దాన్ని మిక్స్ చేసి చేయాలండి. సో దీనికి దానికి డిఫరెంట్ ఏంటంటే, హ్యాండ్ పెయింట్ అనేది చాలా సింపుల్గా నేర్చుకుంటే అయిపోయేది. ఎనీబడి ఎవరైనా కానీ శారీస్ మన ఓన్ శారీస్ అయినా సరే, ఏదైనా శారీస్ అయినా సరే మనం ఓన్గా మన స్టైల్లో చూడండి, ఆ చుక్కలు కూడా క్లారిటీ కనబడేటట్టు ఎలా అద్దుతున్నాడో, దట్ ఈజ్ క్లారిటీ అండి. సో అతను ఇప్పుడు షేడ్ మారుస్తాడు చూడండి, ఎందుకంటే మెరూన్ పడదు కదండి. సో అందుకని కొంత ఎల్లోని అప్లై చేయడం వల్ల మనకి ఆ చుక్క అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అక్కడ ఆ ఫ్లవర్ దగ్గర కొత్త వచ్చినట్టు కనబడాలి, మనకి లాంగ్ షాట్లో కూడా కనబడే విధంగా మనకి డిజైన్స్ అనేది చాలా రేర్గా కాదు, చాలా సింపుల్గా తీయొచ్చు. ఇది సింపుల్గా చేయొచ్చు. చూడండి, బాడీ అయితే అక్కడ 50% శారీస్, 50% డిజైన్ కనబడే విధంగా జస్ట్ 3 కలర్స్ అప్లై చేస్తారు. ఇక్కడ పళ్ళు దగ్గర 4 or 5 కలర్స్ వేశారు. సో శారీ అనేది ఎక్కువగా లుకింగ్ అనేది మనకి క్లారిటీగా కనపడుతుంది. కాబట్టి మనం హ్యాండ్ పెయింట్ని ఇప్పుడు నేను సపోర్ట్ చేస్తున్నాను ఈ శారీని. సో మీరు కూడా దయచేసి మీ ఇంటి దగ్గర ఏదైనా ట్రై చేయాలనుకుంటే తొందరపడి న్యూ శారీ మీద అయితే ట్రై చేయొద్దు. ఎక్కువగా కొంచెం పాత శారీస్ లేకపోతే జాకెట్ ముక్క మీద కొంచెం ట్రై చేయండి. ఎందుకంటే ఒకేసారి మీరు ఎక్కడైనా కొత్త శారీ మీద పెయింటింగ్ చేయడం వల్ల దాంట్లో ఉన్న ఫ్యాబ్రిక్కి ఇబ్బందిగా ఉండేది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వ్యూవర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.